పక్కాగా గెలిచే స్థానాలు, బీజేపీకి ఫేవర్గా ఉన్న స్థానాలు, రెండింటి మధ్య ఫైట్ ఉన్నవి. ఇంకా బీఆర్ఎస్ ఎందుకు రాయలేదంటే ఇక అది అర్థం చేసుకో. ఎక్కడన్నా వస్తే మళ్ళీ ఒకసారి స్పేస్ ఇద్దాం. వాళ్ళే స్పేస్ లేకుండా వెళ్ళిపోయారు, మనం స్పేస్ ఏమన్నా వద్దా నిర్ణయం. అవకాశం లేదు వాళ్ళకి, జీరో అన్నది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. నెక్స్ట్ థర్డ్ కాన్స్టిట్యుయెన్సీ చేవెళ్ళ విషయానికి వద్దాం. చేవెళ్ళలో కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫైట్. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ. అక్కడ టికెట్ వద్దనుకుని కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. టోటల్ ఓటర్స్ వచ్చి 24,43,112. పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి తర్వాత. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,824. రూరల్ ఓటర్లు దాదాపు 10,52,981. అర్బన్ ఓటర్స్ 13,90,131. ఇక్కడ అర్బన్ ఓటర్స్ శాతం చాలా ఎక్కువగా ఉంది, 57% ఉంది. రూరల్ ఓటర్స్ కూడా చాలా కీలకం, 43%. అంటే ఆల్మోస్ట్ 50-50 ఉన్నారు. సో ఇక్కడ 2023 అసెంబ్లీ క్యాస్ట్ సెన్సెస్ లో క్రిస్టియన్స్ 2.72, ముస్లిం 15%, ఎస్సీ 14.10, ఎస్టీ 5.50. ఇక్కడ ముస్లిం జనాభా 15% ముస్లిం, దాదాపు ఒక 4 లక్షల ఓటర్లు. విశ్వేశ్వరరెడ్డి గారు ఓడిపోయింది ఈ ఓట్ బ్యాంక్ తోటి. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, 6,500 ఓట్స్, 10,500 ఓట్స్ తోటి ఓడిపోయాడు. రాజేంద్ర నగర్ లో లీడ్ రాలేదు. ముస్లిం ఓట్స్ అనేది అప్పుడు ఎంఐఎం వాళ్ళు బీఆర్ఎస్ తోటి కలిసి ఉండడం వల్ల, సో ఆయనకు రాజేంద్ర నగర్ లో ముస్లిం ఓట్స్ పడతాయని వాళ్ళు అనుకున్నారు, పడకపోవడం వల్ల ఓడిపోయాడు. సో ఈసారి ఈక్వేషన్ ఎట్లుంటది అనేది చూడాలి. 2023 మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ షేర్ 35% ఓట్లు, బీజేపీ 19%, బీఆర్ఎస్ 41%, ఎంఐఎం 1%, టోటల్ 96%. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నది ఆ రోజున. అసెంబ్లీ ఎలక్షన్ బీజేపీ కూడా తక్కువ ఏం కాదు, మరీ కొట్టిపారేలేము. ఆల్మోస్ట్ 20% ఉన్నారు. 20% అర్బన్ ఏరియా ఉంది కదా, 57%. అర్బన్ ఏరియా ఉన్న దగ్గర రాజేంద్ర నగర్, మహేశ్వరం. యాక్చువల్ గా వాళ్ళు గెలవాల్సిన సీట్లు ఇవి. మహేశ్వరం మంచి ఆయన గెలవాలి, శ్రీరాములు యాదవ్ గెలవాలి. రవికుమార్ యాదవ్ టికెట్ కోసమే గెలిచినంత పనిచేసారు వీళ్ళిద్దరు. అండ్ రాజేంద్ర నగర్ లో కూడా వాళ్ళే సెకండ్ ప్లేస్ ఉన్నట్టున్నారు. ఆయన ఎవరు మన కార్పొరేటర్ ఉండే. సో ఇక్కడ సీట్లు కూడా మీరు చూసుకుంటే అర్బన్ లో మొత్తం 2023 ఎలక్షన్స్ బీఆర్ఎస్ హవా నడిచింది కాబట్టి వాళ్ళకి 4 వచ్చినాయి. బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 సీట్లు, మొత్తం 7. బీజేపీ 0 సీట్. ఇక్కడ చేవెళ్ళలో బీజేపీ 0 అసెంబ్లీ సీట్స్. సో ఇప్పుడు పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. సో ఇది ఎట్లా మనం విశ్లేషించాలి? ఇప్పుడు పోటీ టఫ్ ఉన్నదా? ఇక్కడ పోటీ టఫ్ ఉన్నదా? చాలా టఫ్. లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈయన ఆల్రెడీ వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇక్కడ నేను సిట్టింగ్ ఎంపీ. ఈయన ఆల్రెడీ 2014 ఎంపీ ఇదే ప్లేస్ నుంచి. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. సో ఈయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాలా, గెలిస్తే నేను కేంద్రం అంతా అయితా అనే పట్టుదలతో ఎక్కడా వెనుకకు పోకుండా ఫస్ట్ నుంచి చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకుంటూ వచ్చిండు. ఈయన అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యిండు చాలా తక్కువ టైంలో. అక్కడ ఉన్న పట్నమహేందర్ రెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరికి పంపించిండు. దీంతో క్యాడర్ యాక్సెప్టెన్సీ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఓట్ ఫెచ్ అవుతుంది అంటే రిజల్ట్ వస్తే తెలుస్తుంది. బట్ మనకున్న అంచనా ప్రకారం ఏంటంటే అర్బన్ ఓట్లు ఎక్కువ ఉండి, మీరు అదే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్యలోనే 2019లో ఎలక్షన్ జరిగింది. ఈయన బీఆర్ఎస్ నుంచి చేసిండు, ఈయన కాంగ్రెస్ నుంచి చేసిండు. అప్పుడు ఓట్ షేర్ ఒకసారి చూడండి. బీజేపీ పార్టీ ఓట్ షేర్ 2018లో 7%. బట్ 2019 పార్లమెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. థర్డ్ పార్టీ ఈ క్యాండిడేట్ ఎవరో కూడా అసలు లేకుండా కానీ 16%. సో ఆ 16% నుంచి ఇక్కడ సెక్యూర్ చేసుకున్నది 19%. అంటే స్టేబుల్ గా అన్ని నియోజకవర్గాలలో వాళ్ళకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మహేశ్వరము, రాజేంద్ర నగరు, ఇక్కడ షేర్లింగంపల్లి, ఇక్కడ బీజేపీ 100% గెయిన్ అవుతుంది. మళ్ళీ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకు అర్బన్ లోనే ఓట్లు ఎక్కువ, షేర్లింగంపల్లిలో ఓట్లు నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ, ఓవరాల్ 57% అర్బన్ ఎక్కువ. అండ్ రూరల్ లో కూడా తాండూరులో విశ్వేశ్వరరెడ్డి మంచి పట్టు తెచ్చుకున్నాడు. పైలట్ రోహిత్ రెడ్డి తోటి పైలట్ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే చేసిందే ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పర్టికులర్ గా పైలట్ రోహిత్ రెడ్డి ఏరియాలో ఎక్కువ మెజారిటీ రావాలని బాగా ఫోకస్ చేస్తున్నారు. సో రూరల్ లో కూడా ఆయనకు తాండూరు పాజిటివ్ వచ్చే అంశం ఉంటది. ఇది బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ ఉన్న దానిగా చెప్పొచ్చు. రిజల్ట్ వస్తే ఓవరాల్ గా చేస్తుంది. మన అబ్జర్వేషన్స్, ఇక్కడ జరుగుతున్న మీటింగ్స్, ఇక్కడ ఓవరాల్ పరిశీలన చేస్తే మనకి విశ్వేశ్వరరెడ్డికి లీడ్ రావడానికి, బీజేపీకి లీడ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో మీటింగ్స్ ఇవన్నీ మీటింగ్స్ రేవంత్ రెడ్డి కూడా ఇది బాగానే ఫోకస్ చేసిండు. అండ్ లాస్ట్ ప్రియాంక గాంధీ మీటింగ్ ఇన్ఛార్జ్ గా ఉండేననుకుంటాను కదా, ఇన్ఛార్జ్ ఉన్నాడు, వేమనరేందర్ రెడ్డి గారికి ఇచ్చిండు. ఓకే, ఇంతకుముందు ఈయన ఇన్ఛార్జ్ ఉండే రేవంత్ రెడ్డి గారు.
సో ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఈ అర్బన్ ఏరియాలో కూడా కొంత ఓటింగ్ తగ్గింది అంటున్నారు, రాజేంద్ర నగర్ అండ్ షేర్లింగంపల్లి, అంటే ఇప్పుడున్న ట్రెండ్. ఇప్పుడు ఆ ఓటు తగ్గడానికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళంతా ఆంధ్ర సెటిలర్స్. ఓకే, మనం ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళు బీజేపీ పక్క ఓటేస్తున్నారు, ఎందుకంటే టీడీపీ తోటి అక్కడ అలయన్స్ ఉంది, ఆ ఈక్వేషన్స్ అండ్ అర్బన్ పీపుల్ ఎక్కువ బీజేపీకి ఇంక్లిన్ అయ్యి ఉంటారు. రేవంత్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే రేవంత్ తెలుగుదేశం అట్లా యాంగిల్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ అన్నకు ఓటేసినా ఏకపోయినా సీఎం, నెక్స్ట్ 5 years అయిన సీఎం. సో వాళ్ళు టీడీపీ తోటి ఎక్కువ రోజులు బీజేపీ ట్రావెల్ అయింది, మీరు అన్నట్టు రేవంత్ తోటి ఉంటే ఆయన పీఎం చేసేది లేదు కదా. ఓకే, సో ఆయనకు అవకాశం ఇచ్చిర్రు, ఆయన ఉన్నాడు అక్కడ. సో ఓటు ఎంతవరకు టర్న్అవుట్ అయింది అనేది రిజల్ట్ వస్తే ఎంత వస్తుంది అని చెప్పొచ్చు. ఇది తగ్గఫర్ ఉండే ఎలక్షన్ లాగా అందరు అనుకుంటుర్రు, కానీ రంజిత్ రెడ్డి తక్కువ కాలంలో వచ్చి పార్టీ క్యాడర్ కు దగ్గర కాలేకపోయిండు, పార్టీ స్ట్రక్చర్ మీదకి జరగట్లేదు. సో డబ్బులు మిగతా అంశాలు ఏ ఉన్నా విశ్వేశ్వరరెడ్డి తోటి పోటీ ఇద్దరికి పెడితే ఇద్దరు సమూజ్జిలే. సో దట్టు ఈయనకి అడ్వాంటేజ్ రంజిత్ కి ముస్లిం ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్ టోటల్ కన్సాలిడేట్ అవుతే 15%. అండ్ ఈ టోటల్ ఓట్ బ్యాంక్ ఇక్కడ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ రేస్ లో లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రేస్ లో లేకపోవడం. బీఆర్ఎస్ పార్టీ రేస్ లో ఉంటే సో విశ్వేశ్వరరెడ్డికి పడే ఓట్ బ్యాంక్ ఎంత పోతుంది అనేది తెలుస్తుండే. నీకు రూరల్లో వీళ్ళ ఫ్యామిలీకి ముస్లింలతోటి మంచి అనుబంధం ఉంది. వీళ్ళ తాతగారు కానీ వీళ్ళ నాన్నగారు కానీ వీళ్ళు ఆ రూరల్లో కొంత ఓట్స్ పడే అవకాశం ఉండదు. ఎస్, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ ఓటు ఏదైతే షిఫ్ట్ అవుతుందో అది బీఆర్ఎస్ కి షిఫ్ట్ కావాలి, ఈయన ఓట్ బ్యాంక్ ఏదన్నా పోయేది ఉంటే. సో ఈయన మొత్తం కంప్లీట్ కాంగ్రెస్ క్యాడరే, కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. రంజిత్ రెడ్డి పర్సనల్ గా బీఆర్ఎస్ నుంచి ఎంత లాగుతాడు అనేది మనకు రిజల్ట్ వచ్చినాక అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఇక్కడ 41% ఈ 41% లో ఇద్దరు చెరిసగం తీసుకుంటారు. ఓకే, సో ఇది ఏ కోటాలో ఇద్దాం? ఇది బీజేపీ బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఓకే, సో చేవెళ్ళ బీజేపీ కోటాలో వేస్తున్నాం, అంటే గెలవడానికి ఎక్కువ అవకాశం అన్నమాట. ఇక అవేమో టఫ్ చెప్పలేము అన్న నియోజకవర్గాలు. చలో నెక్స్ట్.